బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రవంతి రాయన్ విచారణ అధికారిగా నియమించారు. విజయవాడ సిపి అయితే పోలీస్ అధికారుల పాత్ర ఉండటంతో లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో 4 పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టుగా సమాచారం. ఐజీ, డీఐజీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులపై ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ముంబై నటిని ఆన్లైన్ ఫిర్యాదు ఇవ్వాలని విజయవాడ పోలీసులు ఆదేశించారు. దీంతో నటి ఇవాళ విజయవాడ సిపికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె ఫిర్యాదుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె ఫిర్యాదులో ఎవరెవరి పేర్లు ప్రస్తావిస్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో టెన్షన్ పొందలైంది. అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. సో ఇదేమైనప్పటికీ కూడా కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. యూఈలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూసి మెరిట్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. లేదండి, అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను. సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి విల్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దెన్ విల్ టేక్ ఏ కాల్. నేను అదే చెప్తున్నాను కదండి, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది. ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వాళ్ళ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ కంప్లైంట్ ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఏ టైంలో ఆ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ముంబై నటి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలకి పోలీసులకి మెడకి ఉచ్చు తగిలేలా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా స్పందించింది. కొద్దిసేపు క్రితమే దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన కొద్ది నిమిషాల్లోనే విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ సంబంధించి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 2 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందనే సమాచారంతో పాటు కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర ఉన్న నేపథ్యంలో కూడా విజయవాడ సిసిఎస్ ఏసీపీకి సంబంధించి సంబరత్ రాయ్ని ఈ కేసుకి విచారణ అధికారిగా నియమిస్తూ సిపి కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వానికి సలహాదారుడుగా వ్యవహరించిన కీలకమైన నేత వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయడం జరిగింది. అప్పటి పోలీస్ కమిషనర్ కాంతి రాణా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గుండి, అలాగే అప్పటికి సంబంధించిన అదనపు ఎస్పీ రమణమూర్తి, అప్పటి డిఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో కూడా ఈ ఘటన అంతా జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక విచారణ చేయడం జరిగింది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా పలు రకాల ఆసక్తికరమైన అంశాలు మాత్రం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపించింది. గత 4 రోజుల కాలంగా ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త కోణం బయటకు వస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే 2023లో ఈ కేసు జరిగిన దానికి సంబంధించి మనం ఒకసారి కనుక పరిశీలన చేసినట్లయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే తనని ప్రేమించి మోసం చేశాడని చెప్పి కూడా జిందాల్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది నటి. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఆమె ఎప్పుడైతే 16 డిసెంబర్న ఆమె ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత 29 డిసెంబర్న ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ జిందాల్ సజ్జన్ అనే వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వచ్చి కలవటం జరిగింది. ఆ తర్వాత 29 డిసెంబర్లో 24 ఫిబ్రవరిలో అంటే ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో ఆమెపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. చీటింగు, మోసానికి పాల్పడ్డట్టు కూడా. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా
24 అంటే అదే సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో కూడా ఆమెని రిమాండ్కి పంపిస్తూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. 2024 మార్చి 15న ఆమెకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఆ బెయిల్ మంజూరైన తర్వాత 2024 16న ఏదైతే ఈమె బాంబేలో జిందాల్పై కేసు నమోదు చేసిందో ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్లు కూడా పోలీసులకు ఆమె లేఖ రాయడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈమె అరెస్టుకి ముందు అరెస్టుకి తర్వాత 2 సార్లు కూడా ఎవరైతే జిందాల్ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో 2 సార్లు భేటీ అవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిందా లేకపోతే అప్పటి సలహాదారు నేతృత్వంలో జరిగిందా ఈ అంశానికి సంబంధించి కూడా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా పోలీసు అధికారులు ప్రాథమికంగా కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పటికే కేసుకు సంబంధించి పలు కీలకమైన అంశాలని ఇటు డీజీపీకి అటు ముఖ్యమంత్రికి కూడా విజయవాడ పోలీసులు చేరవేశారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి వద్ద నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపు క్రితమే విజయవాడ పోలీసుల నుంచి కూడా ఈ నటికి బాంబేలో ఉన్న నటికి పోలీసుల నుంచి సమాచారం వెళ్ళింది. మీరు ఏదైతే ఈ కేసుకు సంబంధించిందో దానికి సంబంధించి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆమె ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.